ఎవరైతే ఈ రణరంగంలోని గడులు అన్నింటినీ తమ సొంతం చేసుకోగలుగుతారో వారు చెరగని ముద్ర వేసి ఈ సీజన్ యొక్క మొదటి ఫైనలిస్ట్ అయ్యే గౌరవాన్ని పొందుతారు. మీలో ఏ ముగ్గురు సభ్యులు పోటీ పడతారన్నది నేను మళ్ళీ అడిగినప్పుడు చెప్పండి. సరే ఓకే 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 దేనికి ఓకే? ఫస్ట్ ఇద్దరు వెళ్ళని, కళ్యాణ్, డెమోన్ అండ్ ఇమాన్యుల్ వాళ్ళు ముగ్గురు వెళ్ళని. నేను ఆడాలనుకుంటున్నా. ఐ వాంట్ టు ప్లే ఫస్ట్ రౌండ్, ఫస్ట్ ముగ్గురులో. సెషన్ స్టార్ట్ అయింది అండ్ ఆల్సో ఎండ్ అయింది, ముగ్గురు అని ఫిక్స్ అయింది. సో ఐ డోంట్ వాంట్ టు చేంజ్ మై ఒపీనియన్. నువ్వెవడరా మధ్యలో? అసలు నువ్వెవడేరా మధ్యలో? ఒక్కరు ఫిక్స్ అయినప్పుడు అప్పుడు నాకు ఆలోచించుకోవడానికి టైం ఇవ్వండి. నీ వాదటి బామ్మది. నీ అమ్మ ఏం టార్చర్. కావనలా నిన్ను నమ్మొచ్చా లేదా అనే పాయింట్ మీద తనతో డిస్కస్ నువ్వు అడుగు కావాలంటే. యూ షుడ్ బిలీవ్ మీ అండి. నాకే పాపం తెలియదండి, నన్ను నమ్మండి. అరే అక్కడ జరుగుతున్న డిస్కషన్ ఏంటంటే నువ్వు ఒక్కసారి ఆలోచించుకో, నమ్మొచ్చా అది. ఇప్పుడు చెప్పేది ఇప్పుడు కళ్యాణ్ అనేవాడు నాకు లాస్ట్ వరకు ఉండాలి, కళ్యాణ్ అనేవాడు నాకు కెప్టెన్ అవ్వాలమ్మా, దీనికి ఏం చేసినా నాకు ఓకే ఈ విషయంలో. అదే నేను తనతో చెప్పిన పాయింట్. నా మీద వీళ్ళకి ఎందుకో ఇంత ప్రేమ. అదే కదా. చూసి మాట్లాడుకో. ఇక్కడ మాట మాట్లాడుతావు, అక్కడ మాట మాట్లాడతావు. అతి మాటలు నాకు అర్థమైపోయింది. నువ్వు ఎక్కడ మొదలెడుతున్నావు కానీ నీ వల్ల కాదురా, జారిపోతావు. నేను నిన్ను అడిగానా? నువ్వు వచ్చి చెప్పు. అడిగావు 10 సార్లు వచ్చి అడిగావు. నాకు అడిగావు. అంటే నేను అడుక్కు తినేవాళ్ళ కనిపిస్తున్నానా? సంచాలకు ఇప్పుడు కళ్యాణ్ టీం కోసం గేమ్ ఆడాడు అనేసి వాడిని చూసి వీడు టీం కోసమే నిలబడ్డాడు అని నాకు అనిపిస్తుంది. ఇదే ఎక్కడ పెట్టింది? జపాన్ వాళ్ళు అక్కడ ఏవేవో కనిపెడుతుంటే ఈ ఎదవేం కనిపెట్టుకొచ్చాడు చూడు. ఆపోజిట్ ఉండగా ఇక్కడ రీతు కూడా గెలవడం కావాలి, రీతు లేకపోతే నీకు సపోర్ట్ చేస్తానంటే దాని అర్థం ఏంటి చెప్పు. దట్స్ నాట్ మై జాబ్. అంటే ఇప్పుడు ఇక్కడ కళ్యాణ్ జెన్యూన్ గా టీం కోసం ఆడాడు అనేసి తర్వాత వీడు థాట్ మార్చుకున్నాడా? ఇదేమన్నా ఆడానో క్లారిటీగా చెప్పాను, నేను టీం గురించి ఆడలేదు అని చెప్తున్నాను ఇప్పుడు కూడా. అప్పుడు ఓవర్ యాక్షన్ ఓవర్ యాక్షన్ ఓవర్ యాక్షన్ ఓవర్ యాక్షన్. మీకు నాకు డిస్టర్బెన్స్ వచ్చినప్పుడు, మీకు నాకు బాధ వచ్చినప్పుడు హౌస్ లో ఇంకెవరితో చెప్పుకో, నేను వాడితోనే చెప్పుకున్నా. సెంటిమెంట్ డ్రామాలు దయచేసి ఆపండి, ఈ నాటకాలు భరించలేకపోతున్నా. చిన్నదన్నా నేను హర్ట్ అవుతాను. నువ్వు అంటావు కదా వీడు దేనికి హర్ట్ అవుతాడో దేనికి హర్ట్ అవడో తెలియదు అని. నీకు నేను ఆ రోజు కూడా కూర్చొని నీకు ఒకటే చెప్పా, ఎవడు తగ్గటంలా, ఎవడు కూడా యాక్టింగ్ ఎరగదీసేస్తున్నాడు, ప్రైజ్ మని కొట్టేద్దామని. ఐఎమ్ సో సారీ. యాక్చువల్లీ నేను ఇది ఇమ్ముతో లైక్ షేర్ చేసుకోవాలి, చెప్పాలని ఉండింది. అండ్ నా ఫస్ట్ నామినేషన్ డెమోన్ పవన్. ఇదేంటైతే అరే నీ అబ్బా ఇప్పుడు దాకా జోక్ చేశారు, ఇదంతా జోక్ చేయలేదు. మీరు తర్వాత చెప్పుకోవచ్చు కదా. మజాక్ చేస్తున్నారా నువ్వు? ఇంకా నిజం చెప్తున్నాను, ఎంత ఫీల్ అయిపోయినా. అరే ఇట్లా మజాక్ ఇంకొకసారి నువ్వు చెప్పక్క. నాకు జోక్ అనిపించింది అంతసేపు నామినేషన్ పాయింట్లు మాట్లాడి, ఇప్పుడు చేంజ్ చేస్తే నాకు జోక్ అనిపించింది. నవ్వు గట్టిగా నవ్వు, జోక్ కదా. నవ్వట్లేదేంట్రా? గబ్బర్ సింగ్ చోకేస్తే ఎవడు నవ్వట్లేదేంట్రా? నవ్వాలి, నవ్వి తీరాలి. తనుజ, ముందు నామినేషన్ చేయండి, తర్వాత మీ క్లారిఫికేషన్స్. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఇప్పుడు అనండి. బన్యానా, ఆ ప్రాంక్ చేసిన రోజు నేను మీకు డే టైమ్ లోనే చెప్పాను, నేను మీతో ఒక చిన్న ప్రాంక్ చేస్తాను. చేద్దాం అన్నా అని చెప్పంటే మీరు ఏదో ఫన్ చేస్తారని చెప్పి ఐడియా ఉంటుంది ఎవరికైనా. నా మెడిసిన్స్ ఎత్తుకుపోయి నాకు కావాల్సిన పట్టుకుపోయి నాతో ఫన్ చేస్తారని ఎప్పుడైనా ఎక్స్పెక్ట్ చేస్తారండి? అది కాదు, మోసం చేశాను రా. ఇలాంటి మోసం ఎప్పుడు చేయలేదండి. ఒకసారి వినండి. ఐ వాంట్ ద ఓల్డ్ డెమాన్ పవన్ బ్యాక్ ఇన్ టు ద హౌస్. దిస్ ఇస్ వాట్ ఐ వాంట్ టు సే. సో నేను ఇప్పుడు ఒకటి చెప్పాలనుకున్నా. చెప్పు. ఐఎమ్ ఛాలెంజింగ్ ఎవ్రీవన్, ఈ వీక్ టికెట్ టు ఫినాలే కొట్టేది నేనే. వింటానికి విల్లింగ్ గా ఉంటే శ్రీకృష్ణుడు భగవద్గీతలో అర్జునుడికి ఇంత చెప్పాడు. చెప్పారు బిగ్ బాస్, నాకు అర్థం కాలేదు. ఈ వీక్ ఉందో ఒకవేళ టికెట్ ఫినాలే లేకపోతే రా, ఉన్నప్పుడు కొడతాం. ముందు బాటిల్ కొట్టించుకో. కొట్టుకోండి చెప్తా.